26వ వార్డు. మాకు గౌరవ మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మమ్మల్ని ఆదరించి అభ్యర్థిగా బలపరిచిండ్రు. వారితో పాటు చిన్నారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు కూడా వారి ప్రోత్సాహం వల్లనే మాకు ఈ బీఫాము అందడం జరిగింది. ఓకే, అసలు ఎందుకు మీకు ఓటేయాలి? మేము గత 12-15 సంవత్సరాల కిందట నుండి ఈ టీచర్స్ కాలనీలో ఉన్నాము. గతంలో మా భార్య ఖైరూన్ గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అప్పటి సమస్య వాటర్ సమస్య చాలా ఉన్నది. ఆ సమస్య ఉన్నప్పుడు ఆ టీచర్స్ కాలనీలో గత పాలకులు గౌరవ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నప్పుడు మంచినీళ్ళు బోర్ వేశారు. మేము గెలిచిన వెంటనే ఎండాకాలంలో వాటర్ చాలా ఇబ్బంది ఉన్నది. ఆ ట్యాంకర్ బోర్ నుండి ఇంటర్లింక్ పైప్ లైన్ మా భార్యది 3 తులాల నక్లీస్ అమ్మి ఆ రోజుల్లో మేము పైప్ లైన్ చేసి కాలనీవాసులకు అందరికీ నీళ్ళు అందించడం జరిగింది. అదేగాక చిన్న చిన్న సమస్యలైనా సరే, ఏదైనా సరే, ఉదాహరణకు కుక్క చనిపోయినా, పంది చనిపోయినా, తర్వాత పిల్లి చనిపోయినా కూడా ఈవెన్ కాలనీవాసులు మాకు ఫోన్ చేసి పలాని సమస్య అని చెప్తారు. మేము వెంటనే దాన్ని తీసి అక్కడ పరిశుభ్రత ఉంచడమే మా లక్ష్యంగా కాబట్టి మేము ప్రజలకు కాలనీవాసులకు అందరికీ చేతులెత్తి మొక్కి ఓటు అడుగుతున్నాం సార్. అంటే గతంలో అంటే మీ భార్య చేశారు, ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ భార్య అంటే అందుబాటులో ఉండే వాళ్ళ ప్రజలకి మీరు ఎంతవరకు అందుబాటులో ఉంటారు? ప్రజలకి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కాంటాక్ట్ మాకు చేస్తుంటారు, ప్రతిరోజు చేస్తుంటారు. వాటర్ విషయంలో కానీ, తర్వాత వీధి లైట్లది కానీ, వీధి స్తంభాలు కానీ. గత టీచర్స్ కానీ దాదాపు 40 years కిందట ఏర్పడ్డది. అప్పుడు వీధి లైట్లు, వీధి స్తంభాలు ఏర్పాటు చేసిండ్రు. అయితే ఆ కరెంటు వైర్లు ఉంటాయి కదా సార్, ఆ కరెంటు వైర్లు మెత్తగయి కిందకి పడిపోయినాయి. ఎట్లా అంటే చిన్నపాటి గాలికి. అప్పట్లో అక్కడ మన బుచ్చారావు గారు అని ఉంటారు, వారు నైట్ మొత్తం కావాలి ఉన్నారు. మాకు ఫోన్ చేశారు. మేము వచ్చేసి కరెంటు ఎలక్ట్రిసియన్ వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిపించి మేము అది ఏదో జాయింట్లు చేసేసినాం. ఏది గత పరిపాలనప్పుడు మేము పలుసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఆ వర్క్ కాలేదు. కానీ మేఘారెడ్డి గారు దేవుడు లాంటి వారు. ఆయన వచ్చిన తర్వాత మేము ఆయనకు ఊగే ఖాళీ ఒక చిన్న విన్నపం వినిపించాం. వెంటనే సారు కరెంటు స్తంభాలు, ఆ విద్యుత్ వైర్లని తొలగించాలని ఏఈ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ సమస్యను తొలగించిండ్రు.